మండే ఎండలకు తోడు తాగునీటి సమస్యతో నాగర్ కర్నూలు వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు నీటి కొరత, దాంతో నానాయాతన పడుతున్నారు స్థానికులు. తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉంటే నాగర్ కర్నూలు మున్సిపల్ పరిధిలోని రోజు 5 మిలియన్ల లీటర్ల నీటిని ఆర్డబ్ల్యూసీ అధికారులు ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 2.5 మిలియన్ల లీటర్ల నీళ్లు మాత్రమే రావడంతో ప్రజలకు ఇబ్బంది అవుతోందని, త్వరలో దాని సమస్యను పరిష్కరిస్తామని, వేసవిలో ప్రజలకు మంచినీటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ఏఈ ప్రశాంత్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మంచినీటి సమస్య కారణంగా ప్రజల అవసరాల నిమిత్తమే నీటిని వాడాలని, వేసవి కాలంలో అవసరాల నిమిత్తమే మంచినీటిని వాడాలని, నీళ్లను వృధా చేయొద్దని అది దృష్టిలో పెట్టుకుని వేసవి కాలంలో నీటి ఎద్దలు తారడానికి ప్రజలు కూడా సహకరించాలని ఆయన అన్నారు. भगीरथ का नहीं आ रहा, कोसा पानी नहीं आ रहा, पब्लिक नल भी नहीं आ रहा, कोसा पानी नहीं आ रही। कौन बोले तो कौन नहीं पकड़ा रही, म्यूनसिपाल गए तो कौन भी नहीं पकड़ा ला रही, और वार्ड नंबर को बोलता हूँ हमारे नहीं मालूम बोल रही। पानी 15 दिन हुआ पानी नहीं आ रहा, महल्ले में बहुत मुश्किल है। और यहाँ पर स्कूल है, स्कूल में पानी नहीं है, बच्चों के वास्ते बहुत मुश्किल हो रही है। किसका नहीं गया तो बिना पकड़ ले गए तो कौन में नहीं दे रही पानी, किसका नहीं भी नहीं आ रहा है महल्ले में पानी। पानी तो बहुत मुश्किल है, देखो पानी कब आता क्या हुआ, नल नहीं आता है, मशीन वगैरह तक भी नहीं आ रहा, कुछ नहीं आ रहा। हाँ वो बोल रहे, हम पूछे थे कि वो बोल रहे। నాగర్ కర్నూల్, నా పేరు ఎండి జాఫర్. వాటరు 11వ వార్డుల వాటర్ రావడం లేదు. ప్రజలు ఇక్కడ ఉన్న వార్డులలో ఉన్న నీళ్ళ కొరకి ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు కొరకి మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒకసారి చెర్ల మోటార్ చెడిపోయింది, ఆ పైపులు వేస్తున్నామని ఒకరు అంటారు, ఒకరేమో ఇంకా ఆయన నేను చెప్తున్నా అని అంటారు. పైపులు 18 పైపులు తీసినా 20 పైపులు తీసినామని అంటారు. ఇంతవరకు పైపులు కూడా ఆడ నీళ్ళు చెర్ల ఎండిపోతున్నాయి అంటున్నారు. ప్రజలకు నీళ్లు రావడం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పూట బిందెలు తీసుకోవడం తిరగడమే సరిపోయింది తప్ప నీళ్ళు ఆ భగవద్గీత నీళ్ళు అని చెప్తున్నారు. భగవద్గీత నీళ్ళు కూడా దాదాపు ఒక 10 బిందెలు వస్తున్నాయి, బంద్ అవుతున్నాయి. అవి కూడా ఒకరోజు తప్పించి ఒకరోజు భగవద్గీత నీళ్ళు పెడతారు. ఈ పబ్లిక్ నల్లాలు మాత్రం పూర్తి బంద్ చేసిండ్రు, రావడమే లేదు. దాదాపు 10-15 రోజుల నుంచి వస్తూనే లేవు. అది చెడిపోయింది ఇది చెడిపోయింది అనుకుంటూ ఉంటున్నారు వాళ్ళు. నీళ్లు తొందరగా మాకు పరిష్కరించి నీళ్లు ఇవ్వాలి. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద చర్య తీసుకొని నాగర్ కర్నూలు టౌన్ కాడికి నా ఎమ్మెల్యే గారు చర్య తీసుకొని నీళ్ళ కొరకి చాలా ఇబ్బంది పడుతున్నారు. నాగర్ కర్నూలు టౌన్ మొత్తంలో నీళ్ళ కొరకు మీరు ఎమ్మెల్యే గారు మంచిగా దాన్ని మీరు చర్య తీసుకొని పరిష్కరించాలి. మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే వాటర్ సప్లై గురించి. మనకు సమ్మర్ వస్తుంది కాబట్టి వాటి గురించి ప్రికాషన్స్ అవల్ల తీసుకుంటున్నాము. కాకపోతే మేజర్ ఇష్యూ ఏంటంటే నాగర్ కర్నూలు టౌన్కి డైలీ వాటర్ సప్లై డిమాండ్ 5 mld ఓన్లీ అర్బన్ దగ్గరికి. కాకపోతే మనకి ప్రజెంట్గా మనకు సప్లై అవుతుంది 2.5 నుంచి 3 mld మాత్రమే. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేసినాం ఇది. కాకపోతే దీన్ని రెక్టిఫై చేయడానికి టౌన్లో ఉన్న బోర్వెల్స్ వల్ల వాటన్ని ఓపెన్ చేసి దాని నుంచి మనం సప్లై చేస్తున్నాము. యాక్చువల్గా డైలీ వాటర్ సప్లై చేసేది మనం ఆల్టర్నేట్ వాటర్ సప్లై చేస్తున్నాము ఇమీడియట్గా. ఇంకా ఇది ఆల్రెడీ లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళాము, ఆయన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కూడా మాట్లాడారు. ఈ వీక్లో ఆ ఇష్యూ రిజాల్వ్ కావచ్చు. మనకి ఇట్లా డైలీ 5 mld వస్తే మనం డైలీ వాటర్ సప్లై చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్గా ఏమన్నా ఇష్యూస్ ఉంటే కాలనీల దగ్గర మనం లోకల్ బోర్వెల్స్ని దాన్ని రెక్టిఫై చేసి దాన్ని ఫ్లషింగ్ చేసి దాని నుంచి నడిపిస్తున్నాం. రేపు వచ్చిన ప్రాబ్లం అయినా కూడా మనకి సఫిషియంట్ బోర్వెల్స్ ఉన్నాయి, వాటిని ఫ్లషింగ్ చేయించేసి